హాయ్ అండి. కాకరకాయలతో చేదు లేకుండా కమ్మగా నోరూరించే కాకరకాయ కారం పొడి ఇలా చేసుకోండి. కాకరకాయలను నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ 500 గ్రామ్స్ తీసుకున్నాను. తడి లేకుండా ఆరబెట్టుకొని కాకరకాయలను అనేది ఒక రౌండ్గా కట్ చేసుకోవాలి, ఒకటే షేప్లో. ఎందుకంటే త్వరగా ఏగిపోతాయి కాకరకాయలు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో కాకరకాయ ముక్కలు వేయించుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. మిగిలిన కాకరకాయలను కూడా అలాగనే వేసుకొని వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలను ఇలా క్రిస్పీగా వేయించుకుంటే చాలా కాలం పాటు కారం పొడి అనేది నిల్వ ఉంటుంది. అదే ఆయిల్లోకి 2 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. అదే ఆయిల్లోకి 1/2 కప్పు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు వేయించుకొని వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపటలాడగానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలా. దానిలోకి సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 10 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు వేయించుకున్నది బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత వేయించుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి, ఈజీగా కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయిందండి.